హాయ్ అండి, ఈ కొలతలు అయితే ఇది ఫ్రాకు 6 ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నా. కిందికి సంక భాగం కూడా 6 ఇంచులు. పొడవు వచ్చేసి నేను 12 తీసుకుంటున్నా. ఇక్కడికి మీరు కావాలంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు. ఫ్రాక్ కటింగ్ ఏం డీప్ ఉండదు, నార్మల్గా అయిపోతుంది కటింగ్. ఇక్కడ పెట్టుకున్నాను కదా, ఇక్కడ కరెక్ట్గా కట్ చేసేసుకోండి. ఖర్చులకి ఇంత ఉంచేసుకోండి, మీ ఇష్టం, మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు ఖర్చులకి. నేను 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడ కిందికి 4 ఇంచులు. అది వెనకాల కల్లా వెనకాలకి సపరేటు. ఫ్రాక్ కటింగ్ అంత కష్టం అనిపించదు, ఈజీగా అయిపోతుంది. షోల్డర్ 6, పొడవు 12. ఇప్పుడు నేను ముందుకి కట్ చేసుకుంటున్నాను. ఇది గల్లా నేను ముందు కట్ చేసుకుంది. ఇప్పుడు వెనకాల గల్లా కట్ చేసుకుందాం. మేడం గారు వీడియో తీస్తున్నాను. 7 ఇంచులు గల్లా వెనుకకి. చిన్నవి కాబట్టి ఇలా అయితే బాగుంటుంది, ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు హ్యాండ్స్, చేతులు అయితే వాళ్ళు ఫుల్ ఇంచు పెట్టమన్నారు, నేను ఫుల్ ఇంచులో పెట్టుకుంటున్నా. పదకొండు. ఇవి బాహుబలి హ్యాండ్స్ కాబట్టి ఇవి నేను ఇప్పుడేం కట్ చేసుకోను. నార్మల్గా ఇట్లా కట్ చేసుకొని ఈ కింద దాయంతో జాయిన్ చేసేసుకోవచ్చు. ఎలా అనంటే ఇప్పుడు ఇది గీసుకున్నాం కదా, ఇక్కడికి మీరు ఇంత కట్ చేసేసుకోండి. ఇంతకి కటింగ్కి పోతుంది, మొత్తం ఎంత వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడికి అర్థమైందా? హాయ్ అండి, నేను ఇందాక సేమ్ కట్ చేసుకున్నాను కదా, అది సేమ్ పీసెస్ ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది వెనకాల భాగానికి వేయండి. మేడం ఫ్రాకులు చీరలు కింద పడిపోయినాయి, మనకి ముఖానికి బాధ కూడా మళ్ళా. ఇది వెనకాలకి, ఇది ముందుకి, దీని కటింగ్ అయిపోయింది. హాయ్ అండి, నేనైతే బార్డర్ కట్ చేసేస్తున్నాను. అవసరం లేదు కదా, ఈ బార్డర్ పొడవు సరిపోయింది నాకు, కింద పొడవు. ఈ బార్డర్ ఒకటే ఎగస్ట్ వచ్చింది కాబట్టి, ఇది ఫ్రాకు కదా, మళ్ళీ బార్డర్ ఉంటే బాగోదు కాబట్టి నేనైతే మొత్తం బార్డర్ అయితే కట్ చేసేసినాను. అది మనం ఏమైనా హ్యాండ్స్ కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇది లంగా పొడవు మొత్తం అంటే 4 మీటర్లు ఉంది. ఇది లంగకి నేను 38 ఇంచెస్ ఇది కట్ చేసేసుకున్నాను. దీనికి లైనింగ్ వేసేసుకుంటే సరిపోతుంది అండి. ఇదిగోండి, దీనికి లైనింగ్. ఇది ఫ్రాక్ కటింగ్, ఓకేనా? టిచ్చింగ్ మళ్ళీ వేరే
కుట్టేవన్నీ మళ్ళీ వేరే వీడియోలో పెడతాను. ఓకేనా?